కడప జిల్లా అభివృద్ధిలో భవిష్యత్తులో టీడీపీ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది జిల్లా అభివృద్ధిలో? కన్నీ విని ఎరుగని రీతిలో చాలా గొప్ప పాత్ర వహిస్తారు. మాకు చంద్రబాబు నాయుడు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక 2024 ఎన్నికల తర్వాత ఏమంటే పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రబాబు నాయుడికి ఆ విషయం ఏమై ఎప్పటికీ మేమంతా కడప జిల్లా ప్రజలమంతా కృతజ్ఞులమే. ఎందుకంటే పెమ్మసాని వారు గండికోట పరిపాలకులు. జమలమూడి దగ్గర 3 శతాబ్దాలు, దశాబ్దాలు కాదు, 300 సంవత్సరాలు కడప జిల్లా జీవితాన్నే కాకుండా విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఉండేటువంటి నేలనంతా ఉర్రూతలుగించినారు పెమ్మసాని వంశం. విజయనగర సామ్రాజ్యానికి పెట్టని కోట, అరవీర భయంకరులు మా పెమ్మసాని వాళ్ళు. ఆషామాషి కాదు, అత్యంత సాహసవంతులు. ఓపారి మీర్ అలీ ఖాన్ అని వచ్చాడు దండయాత్రకు. కొన్ని వందల వేల మందిని చంపేసినారు పిరంగి గుండ్లు పెట్టి. పైనుంచే మీరు గుత్తికోట ఇస్తాం, మీకు గుత్తికోటకు పోదురాండి అని చెప్పి దగ్గరికి వచ్చినాక మీకు అనుమతి కోట ఇచ్చాము అంటే, నీ అనుమతి కోట వద్దు, నీ వద్దు, నువ్వు మోసం చేసినావు, మాట తప్పినావు అని వచ్చేసినారు. అంతా తిమ్మానాయుడు, పెద్ద తిమ్మానాయుడు, చిన్న తిమ్మానాయుడు, వారి కుమారుడు రామలింగ నాయుడు, వీళ్ళంతా కమ్మప్రభువులు యశో విరాజితులై వర్ధిల్లినారు. ఈరోజు మావాడు, మా కడప జిల్లా వాడు, మా గడ్డికోట రాజవంశీకుడు, మా గడ్డికోట చీఫ్ కమాండర్స్ సామంతరాజులు విజయనగర పరిపాలకుల దగ్గర సర్వసేనాధిపతులలో వాళ్ళు వచ్చానారంటే గడగడ గండికోట అంటేనే తమ్మసాని వంశీయులు. ఆ వంశం నుంచి వచ్చినోడు మా పరిపాలకులు, మా ప్రభువులు, మమ్మల్ని పరిపాలించిన వారసుడు వచ్చినాడు. మాకు నిజంగా మా గండికోట రాజులు వచ్చినట్లే ఈరోజు ఉంది. కేంద్ర మంత్రి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. అంతకంటే మా కడప జిల్లాకి ఏం చేయాలి? కడప జిల్లాలో ఇదే ఫస్ట్ కేంద్ర మంత్రి రావడం. ఇంతకుముందు వచ్చింది రాయపేట ఏరియాలో పోతరాజు పార్థసారథి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో సాయి ప్రతాప్ మంత్రిగా ఉన్నాడు. అదంతా రాజంపేటకు చెందుతుంది. ఈ కడప జిల్లాకు చెందిన కీర్తి ప్రతిష్టలన్నీ మా పెమ్మసాని ఉన్నాడు. ఇంకా ప్రతి పని మా కడప జిల్లా వాసులు, మా జిల్లా వాడు కదా. పెమ్మసాని గుంటూరు ఎంపీ కదా, ఇక్కడ నుంచి షెల్టర్ అయిపోయినారు. ఈ సామ్రాజ్యం కుప్పగూలిపోలే, మైగ్రేట్ వీళ్ళు వైరాగ్యం చెంది మోసం చేశారని వదిలిపోయినాక ఈ నుంచి పోయినారు బతుకు తెరువు కోసం పోయి. గండులు అప్పటికి ఇప్పటికీ చూడలే మీరు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. ప్రేక్షకులను ఉర్రూ తొలగించే వ్యాఖ్యాత కూడా. మాకు చంద్రబాబు నాయుడు అంతకంటే ఏం చేయాలా? మహానాడు పెట్టడం ఒక ఎత్తు అయితే, మా జిల్లా వారికి మంత్రి పదవి ఇవ్వడం, మా రాజుకు, మా సేనాధికారికి, మా కమాండర్ ఇన్ చీఫ్, అంతకంటే మాకేం చేయాలా? అప్పుడే తెచ్చాడు. గవర్నమెంట్ ఏర్పడేలకు సుమారు నెల 2 నెలలు 3 నెలలు అవుతుంది. అంతా ఫంక్షనింగ్ ఒక 6 నెలలు 5 నెలలే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం పేరే సంవత్సరం 108 కోట్లు 120 కోట్లు తెచ్చాడు అప్పుడే మా పులి. మాకు గండికోటకు సామెత కూడా ఉంది. మా గండికోట పెమ్మసానులు అప్పుడు చెప్పింది ఏం సామెత అంటే, పిరికి పందకు వాడు గండికోట వీరుడైనా సరే భార్యడు ఖడ్గం ఇచ్చే వాడేం చేస్తారు రా అని మా పల్లెల్లో ఎప్పుడూ ఉంటుంది. మా దాంతోనే కదా గండికోట రహస్యం అని రామారావు ఫిలిం తీసింది. ఆ గాంభీర్యం ఇప్పటికి కూడా చూడు. చెక్కు చెదరని కోటలు, శత్రు దుర్భేద్యమైన కోట. మీకు గుంటూరులో రెడ్డి రాజులు కట్టిన కొండవీడు శత్రు దుర్భేద్యమైన కోట ఎట్లనో మాది అంతకు 10 లక్ష రెట్లు శత్రు దుర్భేద్యమైంది. రాతి నేలల్లో నిర్మించినారు. ఒక పక్క గండి 8-10 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే గండి కోట. ఒకవైపు పెన్నా నది, ఒకవైపు ఎత్తైన కొండలు, చుట్టూ చతుర్దిక్కుల ఏ శత్రువు కూడా కన్నెత్తి కూడా చూడలేడు, చూసే పరిస్థితి లేదు. అతిశయోక్తిగా మీరు అనుకోవచ్చు, మీరు ఎక్కువ డబ్బా కొట్టుకుంటున్నారని. విజయనగర సామ్రాజ్యానికి గండి కోట గుండెకాయ. విజయనగర సామ్రాజ్యం శరీరం అయితే ఇది మనస్సు. విజయనగర సామ్రాజ్యం అది మనస్సు అయితే ఆత్మ. ఏ యుద్ధానికి పోయినా అని మా పెమ్మసాని వెళ్ళేది పోయేవాళ్ళు కాదు. 300 సంవత్సరాలు వీళ్ళకి సూచనే గడగడ ఉనికిపోయేవాళ్ళు. అంతకంటే సంతోషించదగ్గ వార్తుందా? ఇంకా మా పెమ్మసాని ఉన్నాడు, మా కడప జిల్లా వాడు, మా రక్తమే కదా. రాయలసీమ వాడే కదా, రాయలసీమ రక్తం, కడప జిల్లా వాడే కదా. ఏడన్నా పోని ఒకవేళ మూలాలు ఇక్కడే అప్పటి పరిస్థితుల దృష్ట్యా పోయింటారు, వాళ్ళ పెద్దోళ్ళు పోయింటారు. మావాడిని మాకు తీసుకొచ్చినారంటే చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు చెప్పాలన్నా లేదా? అదే పెమ్మసాని వంశీయులు 300 సంవత్సరాలు పరిపాలించి ఆ తెనాలి, అక్కడ ఆంధ్రాలో, గుంటూరు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు అక్కడ. మరి ఏ ఒక్కరు నెహ్రూ కాలం నుంచి ఎవరూ గుర్తించలేదే.
మరి రాజశేఖర రెడ్డి ఎందుకు గుర్తించలే, చెన్నారెడ్డి ఎందుకు గుర్తించలే, విజయభాస్కర్ రెడ్డి ఎందుకు గుర్తించలే, ఇందిరాగాంధీ తర్వాత వచ్చినారు కదా పివి నరసింహరావు వీళ్ళంతా, ఈయనే కదా గుర్తించింది. మరి ఇదే ప్రతిపక్షం కడప జిల్లాకి ఎన్ని సీట్లు ఇచ్చిన ప్రజలకి కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి వైసీపీ చెప్పుద్ది. మీరేం గుంటూరు ఎంపీకి మా మూలాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీకి కేంద్ర స్థాయిలో పదవి ఇచ్చారని మీరు చెప్తారు. అది చిన్న విషయము, మంత్రివర్గ పునర్నిర్మాణం అది సీఎం గారి ఇష్టం. అది ఒక్కోసారి ఈక్వేషన్లలో లేటు పట్టచ్చు. మా గడ్డికోట ప్రభువుకే కేంద్ర మంత్రి ఇచ్చే ఎన్ని ఏది స్టేట్ గవర్నమెంట్లో. కడప జిల్లాలో వైఎస్ఆర్ అనేది ప్రజల హార్ట్లో ఉన్నారనేది కొంత ప్రచారం చేస్తుంది, అంటే బయట నుంచి వస్తుంటారు. దాని ప్రచార మార్గంగా టీడీపీ ఎలా ముందుకెళ్తుంది? ప్రజల నిజంగా ఆ ప్రభావం ఉందంటారా కడప జిల్లా ప్రజల్లో? ఏ ప్రభావము లేదు. వాళ్ళు వాళ్ళ దౌర్జన్య విధానాల ద్వారా, వాళ్ళ దుర్మార్గం ద్వారా వాళ్ళు ఆ విధంగా ఆ ఫీలింగ్ జనంలో కలిగించినారు. మరి ఎందుకు రాలే సీట్లు? మాకు మిగతా సీట్లు కూడా టెక్నికల్ మిస్టేక్స్తోనే పోవడం. కేవలం మిగతా ఆ రెండైనా ఉన్నాయంటే పులివెందులకే ఉన్నాం. అప్పుడు 90,000 పైన మెజార్టీ వచ్చింటే ఇప్పుడు 62,000 మెజార్టీ దగ్గరికి వచ్చేసినాం. ఎంపీ సీటు కూడా పోవాల్సింది షర్మిల లేకపోతే. అట్లా టెక్నికల్ మిస్టేక్స్ వల్ల షర్మిలకు 1,42,000 వచ్చినాయి. భూపేశ్ రెడ్డి గెలవాల్సిందాడు. కడపలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి దానిలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నిరంతరాయంగా ఉంటుంది, బలోపేతం చేస్తూనే ఉంటాం. మా కుటుంబమే కదా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడంలో మా కుటుంబమే నష్టపోయింది. మేము తెలుగుదేశం పార్టీకి 1995లో ఒక పెట్టని కోటగా వచ్చినాం, ఒక అసెట్టుగా వచ్చినాం. మేము పార్టీ మీద ఆధారపడి పార్టీకి బరువు కలిగించే విధంగా రాలేదు. మేము పార్టీకి బలం చేకూర్చేదానికి వచ్చినాం. ఆ పని 95 నుంచి ఏ విధంగా మొదలు పెట్టినామో నిరంతరాయంగా తెలుగుదేశం పార్టీని భీమునిగా తయారు చేసేదానికే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి గట్టి పోటీ ఇచ్చిందంటే మీ కుటుంబం చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? 95 నాన్నగారికి మీరు ఎంతమంది సంతానం ఏంటి? మీరు అసలు ఎలా రాజకీయ ప్రస్థానం ఏంటి? మేమంతా 5 మందిమి. మా నాన్న పేర్ల పాపిరెడ్డి, మా అమ్మ ఓబులమ్మ, 5 మంది. మా అన్న జనార్దన్ రెడ్డి గారిని మేము పీజీ చదువుతుండేప్పటికే చనిపోయినాడు. మళ్ళీ 4, నేను, నా తర్వాత 3. మా అక్క ఉండేది మా అక్క సరోజమ్మ అని, నాకంటే పెద్ద ఆమె. ఇక్కడనే అమ్మాయి గారి పల్లెని ఇచ్చాము. లాస్ట్ అమ్మాయి సావిత్రి అని తాతిరెడ్డిపల్లి లింగాల మండలానికి ఇచ్చాము. నా తర్వాత తమ్ముడు సోమశేఖర్ రెడ్డి, ఇంకా ఉమామహేశ్వరెడ్డి రాయారెడ్డి చనిపోయిన రోజు చంపేశారు. లాస్ట్ తమ్ముడు శేషారెడ్డి. మా తమ్ముని కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, భారతి నాయన ఈసీ రెడ్డి వాళ్ళు ముద్దాయి. 2 కేసులు సెషన్స్లో కొట్టేసినారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి హైకోర్టులో మాకు లైఫ్ ఇప్పించినాడు. నా మీద అక్కడ కొట్టేసినారు, కాన్స్పిరేటర్గా పెట్టినారు. సుప్రీంకోర్టులో కూడా అదే కన్ఫర్మ్ చేసినారు. రాజశేఖర రెడ్డి చచ్చే వరకు మాకు పెరోల్ లేదండి. మరి రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ఆర్ కుటుంబం కానీ నా తండ్రి చనిపోయిన వాళ్ళని మేము వదిలేసాము, క్షమించామని చెప్పి బహిరంగ సభలో చెప్తారు. అదేంటండి అది? ఇతరులను పరిటాల రవిని చంపేదానికి ఇట్లాంటి ఆయుధాలుగా మలుచుకునేది. ఎక్కడ క్షమించినాడు? మమ్మల్ని బతకనిచ్చినాడు, చెట్ల కింద ఉన్నాం. వైఎస్ అంటేనే క్షమాపణ గుణమని చెప్తారు. మరి బయట వైసీపీ చెప్పే మాటలు అయితే అదే, బయట అలా చెప్పే మాటలు అలా ఆ రకంగా ఉన్నాయి. తండ్రి చంపిన వాళ్ళని వదిలేసేలకు, కార్పణ్యాలకు రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది పుట్టినిల్లు. అంతులేని కక్ష, అంతులేని ద్వేషం ఇతరుల మీద. ఇతరులను కత్తి తీసుకొనే మొదలుపెట్టి కత్తితోనే పైకి రావాలని వాళ్ళ విధానమే బెదిరించి అదుపులోకి తీసుకోవడం, నన్ను క్షమించడం. ఎట్లా క్షమించినాడు? రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు 6 ఏళ్ళు మాకు కేసులో పెరోల్ లేదు. కక్ష కట్టి మాకు లైఫ్ ఇచ్చినాడు. క్షమించేవాడైతే మా ఇళ్ళన్నీ కూల్చేసినాడు. నేను చెప్పేది అబద్ధం కాదు. చాలా ఏళ్ళు దేవాలయాల్లో ఉన్నాం, చెట్ల కింద ఉన్నాం. ఇంటి ముందు 2 తుమ్మ చెట్లు. మా అనుచరులయ్యి సహచరులయ్యి నాతో కలిసి పనిచేసినట్టు 100లాది ఇల్లు నేలమట్టం చేసినారు. ఇదంతా క్షమించడమేనా? ఎట్లా క్షమించినాడు? ఇతరులను వధించాలంటే నేను పెద్ద మనిషి అనేది ఉండాలి. అంతేగాని మరి క్షమించేవాడు మళ్ళీ సూట్ కేసు బాంబు పెట్టినారు. నన్ను చంపేదానికి మధ్యలో చెరువు సూరి ఏంటి అసలు సపోర్ట్ చేశాడు. ఎందుకు ఆ ప్రభావం వచ్చి మిమ్మల్ని చంపే అంత కక్షలు ఏమున్నాయి మీ మీద? రాయారెడ్డి వాళ్ళ అబ్బాను చంపినామనేది కదా వాళ్ళ ద్వేషం అంతా. నన్ను నరికినారు 1996లో. ఐ రిసీవ్డ్ 26 ఇంజరీస్. ఇవన్నీ ఇవే. భారత రాజ్యాంగం కూడా ఇచ్చింది కదా, తన్ను తాను కాపాడుకోవడం తప్పు కాదు. అవును, ప్రాణం కంటే మిన్నగా ఏది లేదు కదా.
ఇంకా మమ్మల్ని మేము కాపాడుకోవడం మా ధర్మం. మేమే అఫెన్స్లో ఎప్పుడు పోలే. మళ్ళీ తర్వాత ఎక్కడైనా మా పైన రౌడీ షీట్లు కానీ కేసులు కానీ ఉన్నాయి, విన్నారా మీరు? లేదు.